संगारेड्डी डिस्ट्रिक्ट स्टाफ रिपोर्टर मोहम्मद चांद पाशा। संगारेड्डी डिस्ट्रिक्ट एसपी ऑफिस में हूँ मैं, और कुछ लोग फोना घुमाले से लोग को फोना मिले बोल के एसपी साहब ने एक छोटी मीटिंग लगाए है, और 332 फोना मिले बोल के पूरे हैं। लेकिन ठीक है, कितने लोगों को फोना दिए हैं, कितने लोगों को फोना दिए वो एक इन्फॉर्मेशन एसपी साहब नहीं दे रहे हैं। నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషాని ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఎస్పీ ఆఫీస్కి వచ్చాను నేను. ఎస్పీ సార్ ఇప్పుడు ఫోన్లు కొన్ని దొరికినాయి అని చెప్పారు, పొడగొట్టుకున్న వాళ్ళవి ఫోన్లు దొరికినాయి, 332 ఫోన్లు దొరికినాయి అని చెప్పారు. కానీ ఎంతమందికి ఫోన్లు రిటర్న్ ఇచ్చారని కూడా అది ఒకటి ఇన్ఫర్మేషన్ ఎస్పీ గారు ఇవ్వలేదు. కానీ వీళ్ళందరికీ ఫోన్లు దొరుకుతాయా, పొడగొట్టుకున్న వాళ్ళకు అందరికీ న్యాయం జరుగుతుందా అది తెలియదు. ఎందుకంటే 2 సంవత్సరాల వాళ్ళు దరఖాస్తులు పెట్టుకొని కొంతమంది ఫోన్లు మంచి కొత్త ఫోన్లు అయితే ఉంటే ఇస్తలేరు, పాత ఫోన్లు ఉంటేనే వీళ్ళు ఇస్తున్నారు. కొత్త ఫోన్లు ఉంటే అసలు ఎవరు ఇస్తలేరు, ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. ఎందుకంటే नए फ़ोन आ रहे तो कोई नहीं दे रहे, पुराने फ़ोन आ रहे तो ये दे रहे हैं. अभी 332 फ़ोना मिले हैं. 332 फ़ोनों में कितने लोगों को फ़ोना दिए हैं, गुम गए से लोगों को, सभी लोगों को इंसाफ होना बोल के चाहते हैं. क्यों वो तो कई लोग कंप्लेंट भी दिए हैं, वो लोगों को फ़ोन अभी तक नहीं मिले, 2 साल हुआ है. और नए नए फ़ोन आ रहे तो नहीं दे रहे, पुराने फ़ोन आ रहे तो दे रहे हैं. हाँ, सभी लोगों को इंसाफ होना बोल के चाहते हैं. और हमारे एसपी साहब को हम पूछ रहे हैं, ये करेक्ट इन्फॉर्मेशन दो, कितने लोगों के फ़ोन दिए हैं बोल के बोले तो वो एक इन्फॉर्मेशन नहीं दे रहे. देते रहिए. हमारे चैनल को लाइक करिए, फेसबुक में ट्विटर में लगाइए. మా ఛానల్ లైక్ చేయండి, ఫేస్బుక్ ట్విట్టర్లో పెట్టాలని మీ స్టాఫ్ రిపోర్టర్ మొహమ్మద్ చాంద్ పాషా. ఈ ఫోన్లు అనుకుంటున్నారు, ఈ ఫోన్లన్నీ సంగతిలో రికార్డ్ అని అనుకుంటున్నారు, హైదరాబాద్లో రికార్డ్ అని అనుకుంటున్నారు. ఈ ఫోన్లు రాజస్థాన్, బీహార్, యూపీ, వెస్ట్ బెంగాల్లో రికార్డ్ ఉంది. అర్థమైనా? ఈ ఫోన్లు బీహార్, యూపీ, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ ఇవన్నీ రికార్డ్ చేసి ఆడుతున్నాయి. నంబర్ నా దగ్గర ఉన్నాయి, మీ రిలేటివ్ అందరు వాళ్ళు కాల్ చేస్తున్నారు, వాడి దగ్గర నా మనీ ఉంది అక్కడ. సో అట్లా వాళ్ళు చాలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అదే విధంగా మనం డిజిటల్ అది అరెస్ట్, అది కూడా ఒక స్కామ్ ఉంది. సో వాళ్ళు మీకే వీడియో కాల్ చేస్తున్నారు, ఒక అథారిటీ లాగా లైక్ సేమ్ అట్లా యూనిఫామ్ లో కాల్ చేస్తారు మీకే వీడియో కాల్. అక్కడ చెప్తారు నేను కస్టమ్ నుంచి ఆర్ పోలీస్ కమిషనరేట్ ముంబై నుంచి కాల్ చేస్తాను, మీ పేరు మీద ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్లో గాంజా ఉంది, ఆ డ్రగ్స్ ఉంది, సో ఖచ్చితంగా ఇప్పుడు మీకే అరెస్ట్ చేస్తాను, సో నాకు డబ్బు ఇవ్వాలి, మీ అన్ని అకౌంట్ నంబర్ అన్ని అకౌంట్ డీటెయిల్ మనకి ఇస్తే మనం మీకే రిలీజ్ చేస్తాము. సో అది కూడా ఒక ట్రాప్ ఉంది. అట్లా ఇది డిజిటల్ అరెస్ట్ లాగా ఏం లేదు, ప్రొవిజన్ లేదు మన కానూన్లో. ఇంకా ఎప్పుడు ఏది సపోజ్ మీకు ఒక కాల్ వస్తే మీకు ఓటీపీ అడుగుతున్నారు, ఆర్ ఎనీ వేరే రకాలకి మీకు సైబర్ క్రైమ్ జరిగింది, మీతో ఒక డబ్బు లాస్ అయింది, ఇమీడియట్ గా మన ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది 1930. ఓకేనా? ఈ 1930లో తొందరగా కాల్ చేయండి. ఇప్పుడు 1 అవర్ కి లోపల చేస్తే మీకే ఆల్మోస్ట్ 90%